గైస్ వెల్కమ్ బ్యాక్ టు వర్షిని వైటీ ఛానల్. సో మొత్తానికైతే అమరావతి వస్తానని చెప్పాను కదా. మార్నింగ్ కొంచెం అన్నయ్యకి వర్క్ ఉండి బిజీ వల్ల రాలేదన్నమాట మార్నింగ్ టైం. అందుకే ఈవినింగ్ టైం వచ్చాను దర్శనం చేసుకోవడానికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. టెంపుల్ అయితే ఇదే అనమాట. లోపలికి వెళ్ళడానికి అయితే వచ్చేసాం. పార్కింగ్ ఎక్కడ పార్కింగ్ ఇదా? ఓకే. సో పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి టెంపుల్ మొత్తం చూపించేస్తాను మీకు. ఈ గుడి ప్రసిద్ధి ఏంటి అంటే చెప్తాను వినండి. ఇక్కడ సంతాన సమస్యలు ఉన్నా అలాగే పిల్లలు పుట్టకపోయినా కానీ ఇక్కడికి వచ్చి పితృదేవతల పూజలు చేసుకుంటే మనకి చాలా మంచిది. ఈ గుడి దానికే చాలా ప్రసిద్ధి అన్నమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకున్నా. చలో దర్శనం వెళ్దాం. ఎంత ఓపెన్ ప్లేస్ చూడండి. ఇలా పైన అనమాట టెంపుల్. కాకపోతే ఇదంతా కూడా ఓపెన్. అంటే ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ ప్లేస్ మొత్తం ఇలా కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, అలాగే విశ్రాంతి తీసుకోవచ్చు. చూపిస్తాను. లక్ష్మీ చక్కగా జరిగింది. స్వామివారు ఎంత బాగున్నారంటే, అలాగే చాముండేశ్వరి అమ్మవారు కూడా బా రెండు కళ్ళు సరిపోయి అంత అందంగా ఉన్నారు. అంత చూడముచ్చటగా ఉన్నారనమాట అమ్మవారు. అండ్ లోపలికి ఎలా లేదు కాబట్టి నేను చూపించలేము. తెలుసు కదా టెంపుల్లోకి ఎలా ఉన్నా కానీ మనం తీయొద్దు, అది చాలా తప్పు అనమాట. సో మంచిగా అయితే దర్శనం అయితే అయ్యారు. సో ఈ టెంపుల్ అయితే మాత్రం క్షేత్రపాలకుడు అంటే కృష్ణుడి టెంపుల్ అనమాట. అన్ఫార్చునేట్లీ క్లోజ్ చేసింది. మనం వచ్చిందే కొంచెం లేదనమాట. ఇక్కడ టెంపుల్ వచ్చేసరికి 8 o'clockకి క్లోజ్. ఒక్క నిమిషం కూడా ఉంచరు. హారతి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారనమాట. ఇప్పుడు మనం లాస్ట్ మినిట్లో వచ్చాం కాబట్టి దర్శనం కూడా ఎక్కువసేపు జరిగింది. అండ్ మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాము, హడావుడి ఏం లేకుండా. ఇదైతే మాత్రం క్షేత్రపాలకుడు టెంపుల్ క్లోజ్లో ఉంది. మీకు లోపల చూపించలేకపోయాను కదా ఎలాగో. సో ఇప్పుడు బయట ఇదంతా గుడి వెనకమాలన్నమాట. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది చూడండి. తాళం వేసినా కూడా మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నారు. చాలా అంటే ఎర్లీగా క్లోజ్ చేస్తారు ఇక్కడ కదా. హర మహాదేవ శంభో శంకర్. బయటకు వెళ్ళిపోతున్నాం. బయటకు దారి ఇక్కడ రాసింది చూడండి. సో ఇది టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత అవుట్ సైడ్ చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. మనం ఏదో అనుకున్నాం కానీ నేను మొత్తం చూపించలేకపోతున్నాను, కుదరట్లేదు కూడా. అది కూడా నైట్ టైం కాబట్టి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పెద్దది, బాగుంది. బయటికి రాగానే కింద ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అది ఎవరిదో కాదు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనమాట. మనకి ఎంత పెద్ద ఆపద వచ్చినా కానీ బయట పడేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక్కరే అనమాట. ఈయన స్టోరీ అంటే 5గురుగా ఉన్నారనమాట. ఈయన స్టోరీ చాలా అంటే చాలా పెద్దది. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే ఒకసారి చెప్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూడండి, అలాగే దర్శనం చేసేసుకున్నా. క్లారిటీ లేదు బట్ కానీ నాకు వీలైనంత మీకు చూపిస్తున్నాను. దర్శనం చేసుకున్నా చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ కూడా నాగేంద్ర స్వామి. అంటే చాలా చిన్నగా ఉంది టెంపుల్ అయితే. అంటే చాలామందికి వచ్చి వెళ్ళిపోతారు కానీ ఇది టెంపుల్ అని మాత్రం అనుకోరు. అంటే ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు అని చెప్పి అనుకోరు. అంటే పర్టికులర్గా చూస్తేనే మనకి ఇక్కడ మనం గమనిస్తే కనిపిస్తుంది అన్నమాట. ఇలా నాగప్రతిష్ఠ ఎందుకు చేస్తారంటే అంటే ఊర్లోకి ఏ దుష్టశక్తి రాకుండా, అలాగే నాగదోషాలు ఏమైనా ఉన్నా కానీ అవి వాళ్ళకి వెళ్ళకుండా ఈ టెంపుల్లోకి వచ్చిన వాళ్ళకి దర్శించుకున్న వాళ్ళకి ఇంకా మంచిగా అవడానికి నాగప్రతిష్ఠ అయితే చేస్తారనమాట. కానీ చాలామంది నాగప్రతిష్ఠ అంటే తీసి పడేస్తారు, బట్ కాదు, చాలా అంటే చాలా పవర్ఫుల్. అంటే తేలిక అని మాత్రం అనుకో. లాస్ట్ మనం దర్శించుకునేది హనుమంత స్వామి. జై హనుమాన్.
సప్త చిరంజీవుల్లో ఒకళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా మనకి ఇంకా లైవ్గా దర్శనం ఇస్తుంది ఎవరైనా ఉన్నారంటే చిరంజీవుల్లో మన ఆంజనేయ స్వామి. ఎంత భయం వేసినా కానీ ఆఖరికి ఎంత బలమైన దెయ్యానికైనా సరే హడలు పుట్టించే భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక దేవుడు మన ఆంజనేయ స్వామి. జై హనుమాన్. గుడి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి వెతికా అనమాట నవగ్రహాలు ఎక్కడున్నాయని. సో చూస్తే ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, కింద డౌన్లో ఉన్నాయి అనమాట. చెప్పాల్సింది ఏం లేదు, నవగ్రహాల గురించి మీకు అన్నీ తెలిసిందే. తెలియకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ వివరంగా ఇంకొక వీడియో చెప్తాను. ఈయన శనీశ్వర స్వామి. సో శనిని ఇవ్వాలి అన్నా శనిని తీసేయాలన్నా సరే ఈయన వల్లే అవుతుంది, ఈయన తలుచుకుంటేనే అవుతుంది. ఇంత చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి ఎంత పై స్థానానికి వెళ్ళాలి అన్నా, ఎంత డౌన్ అవ్వాలి అన్నా కానీ ఒకే ఒక దేవుడి వల్ల అవుతుంది. అది ఎవరో కాదు, మన శనీశ్వర స్వామి. సో అంత తేలిక అనుకోకండి, మన శనీశ్వర స్వామి ఉంటేనే మనకి ఏదైనా మంచైనా చెడైనా అన్నీ. దగ్గరికి చూపించేసి దర్శించుకోండి. ఇది ఎదురుగా అయితే నిల్చోకూడదు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు శనీశ్వర టెంపుల్కి వెళ్తే మాత్రం ఎప్పుడు ఫ్రంట్ ఉండి మాత్రం దండం పెట్టుకోవద్దు, అలా పెట్టుకోకూడదు కూడా. అంటే ఏ దేవుడికైనా సరే మనం ఎదురు పడి దండం పెట్టుకోవద్దు, సైడ్ ఉండి పెట్టుకోండి, అది చాలా మంచిది. ఎందుకంటే అందరు దేవుడు వేరు, శనీశ్వర స్వామి చాలా చాలా డిఫరెంట్. ఎదురుగా ఉంటే అస్సలు పెట్టుకోవద్దు, ఇలా సైడ్ ఉండి దండం పెట్టుకోండి. అసలు ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాలది అని మాత్రం నన్ను అడగకండి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల ముందు నుంచి ఈ టెంపుల్ అన్నమాట. ఈ పురాతనమైన టెంపుల్ని మనం దర్శించుకున్నామంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి, అలాగే చాలా అదృష్టం కలిగి ఉండాలన్నమాట. నాకు ఈ రోజు కుదిరింది. నేను ఉండేది పక్కన మంగళగిరి అయినా కానీ నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి. విజిల్ చేసేస్తున్నారు, టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు అనమాట, వెళ్ళిపోమని. ఫైనల్గా అయితే ఒకటే చెప్తాను, ఈ టెంపుల్ని దర్శించుకోవాలి అంటే రాసి పెట్టున్నారు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అందరూ పడుకున్నారనమాట. సో పితృదేవతలు పూజలు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే విశ్రాంతి తీసుకుని టెంపుల్ దగ్గర మార్నింగ్కి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తానికి పితృదేవతల పూజలు అన్ని కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకుని దర్శనానికి వెళ్ళి మంచిగా అన్నదానం జరిగితే భోజనం చేసేసి రిటర్న్ అయిపోతారు. సో ఇదిగోండి, నేను కూడా బయటకు వచ్చేసాను. టెంపుల్ కూడా చూడండి క్లోజ్ చేసేసారు, ఇప్పుడే కీస్ వేసేసారు. మనం మంచి టైంకి వచ్చాం, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము, ప్రశాంతంగా మీకు అంతా చూపించేశాను. జై మహాకాల్. కృష్ణమ్మ చల్లటి గాలి, అమరేశ్వర స్వామి ఆశీర్వాదం, అలాగే జగదాంబ అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మనతో ఉండాలని చెప్పాలి ఈ చల్లటి గాలిలో కోరుకుంటూ. సో మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.